వచ్చే ఎన్నికల్లో దొడ్డిదారి రాజకీయాలకు తెరలేపారు పచ్చ పార్టీ అధినేత చంద్రబాబు. జనసేన నేతలకు టికెట్లు దక్కకుండా ఆ పార్టీ నుంచి కూడా టీడీపీ అభ్యర్థులే పోటీ చేసేలా కుయుక్తులకు తెరలేపారు. పవన్ కళ్యాణ్ దగ్గరకు టీడీపీ నేతల్ని పంపిస్తున్నారు చంద్రబాబు. ఇటీవలే టీడీపీకి చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు పవన్ ను కలిసి టికెట్లు అడిగారు. జలీల్ ఖాన్ విజయవాడ వెస్ట్ సీటు కోసం పవన్ దగ్గరకు పంపించిన చంద్రబాబు తర్వాత పెరడ సీటు కోసం వేదవ్యాస్ను జనసేనాని పంచన చేరేలా రాజకీయాలు నడుపుతున్నారు. మాగంటి బాబు, సుగుణమ్మ మరికొందరు నేతలను కూడా ఇలాగే పురమాయించారు. జనసేనలోనూ చంద్రబాబు టీడీపీ అభ్యర్థులను పెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదటి నుంచి పార్టీని నమ్ముకుని పనిచేసే వారికి పవన్ మొండి చేయి చూపుతారని జనసేనలో చర్చ జరుగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, అయితే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆ సరికొత్త దొడ్డిదారి రాజకీయానికి గతాన్ని తెరలేపారు. గతంలో 2019 ఎన్నికల సందర్భంలో ఎలా అయితే చేశారో ఇప్పుడు కూడా జనసేనతో ఉన్నటువంటి ఒప్పందం నేపథ్యంలో ఈసారి జనసేన పార్టీతో అధికారికంగా పొత్తు పెట్టుకుంటున్నట్టు ప్రకటించిన తర్వాత అభ్యర్థులు మాత్రం తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఉండాలన్న ఒక నిర్ణయానికి చంద్రబాబు వచ్చారు. జనసేన పార్టీ అయినా సరే, జనసేన బీఫామ్తో పోటీ చేసినా, జనసేన గుర్తుతో పోటీ చేసినా అభ్యర్థి మాత్రం తన మనిషే ఉండాలని ఒక షరతుని పవన్ కళ్యాణ్కి పెట్టారు. ఈ నేపథ్యంలోనే వరుసగా పవన్ కళ్యాణ్ పార్టీకి వైపు పవన్ కళ్యాణ్ తరపున జనసేన సీట్లు తెచ్చుకునేందుకు తెలుగుదేశం పార్టీ నేతలందరినీ కూడా చంద్రబాబు వరుసగా పంపిస్తూ ఉన్నారు. ఇప్పటికే నిన్న మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ విజయవాడ వెస్ట్ నుండి తెలుగుదేశం పార్టీ సీటు ఆశిస్తున్నటువంటి జలీల్ ఖాన్ వెళ్ళి పవన్ కళ్యాణ్ కలిశారు. ఆ జనసేనకి ఆ సీటు ఇచ్చినప్పుడు ఆ సీటు జనసేన తరపున నాకు ఇవ్వాలని చెప్పి జలీల్ ఖాన్ కోరినట్టు తెలుస్తుంది. మరొకవైపు అంతకు ముందు రోజు పెడనకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే బోరగడ్డ వేదవ్యాస్ కూడా పవన్ కళ్యాణ్ కలిశారు. పెడన సీటుని పొత్తులో భాగంగా జనసేన పార్టీకి ఇచ్చినప్పుడు జనసేన నుండి తనకు ఆ అవకాశం కల్పించాలి అభ్యర్థిగా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ని కలిశారు. సో వీళ్ళిద్దరూ ఎవరు కూడా కండువాలు వేసుకోలేదు, జనసేనకు సంబంధించిన పార్టీలు ఇప్పుడు చేరలేదు. సో ముందస్తుగానే మ్యూచువల్ అండర్స్టాండింగ్ అన్నది ఉండాలి. సో చంద్రబాబు నాయుడు పంపించిన మనుషులందరినీ కూడా పవన్ కళ్యాణ్ ముందే పంపించి తన పార్టీ అభ్యర్థులనే జనసేన అభ్యర్థులుగా దించేటువంటి ఒక ప్రణాళికలో భాగంగా వీళ్ళు పంపిస్తే పరిస్థితి. అంతకు ముందు రోజు మాగంటి బాబు ఆ ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి, మాజీ ఎంపీ మాగంటి బాబును కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ దగ్గరికి పంపారు. పవన్ కళ్యాణ్ మాగంటి బాబు కూడా కలిశారు. అదేవిధంగా తిరుపతికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కూడా కలిసినటువంటి పరిస్థితి. సో ఒకవైపు టికెట్లకు సంబంధించి రెండు పార్టీల మధ్య ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందన్న ఒక స్పష్టత రాని నేపథ్యంలో మరొక వైపు ఏ స్థానాలు ఇచ్చేటువంటి అవకాశం ఉందో వాళ్ళకి సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని జనసేనకు అభ్యర్థులు లేరు కాబట్టి జనసేనకి ఎన్ని సీట్లు ఇచ్చినా వాటికి అభ్యర్థులు లేరు కాబట్టి తెలుగుదేశం పార్టీ నుండి అభ్యర్థులను పంపిస్తున్నాం, అభ్యర్థులను కూడా మేమే పంపిస్తున్నామని తెలుగుదేశం పార్టీ నాయకులు బయట కామెంట్స్ చేసిన పరిస్థితి. మరొకవైపు జనసేన నాయకులు మాత్రం పొత్తు పెట్టుకోవడానికి ఇప్పటికే పార్టీలో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంటే మళ్ళీ అభ్యర్థులు కూడా చంద్రబాబు డిసైడ్ చేస్తే ఇక మా పార్టీ పరిస్థితి ఏంటన్న ఒక ఆందోళన జనసేన పార్టీ కార్యకర్తల్లో వ్యక్తమవుతుంది, నాయకులు వ్యక్తమవుతుంది. అంతేకాకుండా ఆయా నియోజకవర్గాల్లో గత 4-5 సంవత్సరాలుగా జనసేన పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళు కాదని మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు అభ్యర్థులు పంపించడం ఏంటన్న ఒక చర్చ జరుగుతున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ఒప్పందం ఏ విధంగా వెళ్ళబోతుంది అన్నది చూడాలి. ఈరోజు రాత్రి మళ్ళీ ఆ ఉండవల్లి అక్రమ కరకట్ట నివాసంలో చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ కాబోతూ ఉన్నారు. ఇద్దరి మధ్య డిన్నర్ మీటింగ్ జరగబోతుంది. రెండు పార్టీలకు సంబంధించిన సీట్ల సర్దుబాటు పైన చర్చ జరిగేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. మరొకవైపు నిన్న పవన్ కళ్యాణ్ కలిసినటువంటి హరిరామ్ జోగయ్య కనీసం 60 సీట్లు తెలుగుదేశం పార్టీని డిమాండ్ చేయాలని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ మలుపు ఏ విధంగా తిరగబోతుంది, ఎంతమంది అభ్యర్థులు చంద్రబాబు జనసేన పార్టీలోకి పంపి టికెట్లు సాధిస్తారన్న చర్చ సర్వత్రా రెండు రాజకీయ పార్టీలు జరుగుతుంది. థ్యాంక్ యూ సతీష్.